చేసింది. ఇందులో భాగంగా టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి C-17 అనే సైనిక విమానంలో దాదాపు 205 మందిని పంజాబ్లోని అమృత్సర్కి తొలి విడతలో వెనక్కి పంపుతోంది. ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్టు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు. ఇది భారత్ చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అంచనా. మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలోని రామ్స్టీన్లో ఆగుతుంది. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డును పరిశీలించామని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్ రానున్నాయని వివరించారు. వాస్తవానికి C-17 విమానం కెపాసిటీ 140 మంది. కానీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారం జయ్యెక్కించుకున్నప్పుడు C-17 విమానాల్లో 600 మంది నుంచి 800 మంది దాకా ప్రయాణించారంటూ అమెరికాలో ఉండడానికి సరైన పత్రాలు లేని అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని అగ్రరాజ్యం వెనక్కి పంపుతోంది. వారిని ఆయా దేశాలకు పంపేందుకు వాణిజ్య సైనిక విమానాలను అమెరికా వినియోగిస్తోంది. టెక్సాస్లోని ఎల్పాసో, కాలిఫోర్నియాలోని శాండియాగో నుంచి 5,000 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్నామని పెంటగాన్ అధికారులు తెలిపారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 1,000 మంది భారతీయులు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. బ్లూంబర్గ్ అంచనా ప్రకారం 18,000 మంది భారతీయులను ఇప్పటిదాకా గుర్తించారు. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్టు గుర్తించిన అధికారులు 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. అయితే ఇవి 2022 నాటి లెక్కలని ప్రస్తుతం మరింత మంది ఉండొచ్చని అధికారులు అంటున్నారు. దేశం మొత్తంలో 7,25,000 మంది భారతీయులు అక్రమంగా ఉంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అక్రమ వలసదారులపై అమెరికా అనుసరిస్తున్న విధానాల పట్ల ఇప్పటికే ఇండియా తన స్పందన తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసిన సరైన పత్రాలు లేకుండా భారతీయులు అమెరికా సహా ఎక్కడున్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.